ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు, కానీ దానికన్నా మోస్ట్ స్పెసిఫిక్ మన కంటికే కనిపిస్తుంది అనమాట మనకి ఏది పడట్లేదో. ఆ స్కిన్ ప్రిక్ ఎలర్జీ టెస్ట్ కనుక మనం చేయించుకుంటే అసలు మనం బాడీకి ఏం పడక ఈ ప్రాబ్లం అనేది వస్తుందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాన్ని అవాయిడ్ చేయటమో లేదు అది అవాయిడ్ చేయలేనటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్, ఇండియా లాంటి దేశంలో డస్ట్ అవాయిడ్ చేయటం ఇంపాసిబుల్. అలాంటి వాటికి ఇమ్యూనోథెరపీ ఆర్ డీసెన్సిటైజేషన్ థెరపీ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్రాబ్లానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఎవరికైతే లాంగ్ టర్మ్ దద్దుర్లు కానీ దురదలు కానీ అట్టికేరియా అంటాం స్కిన్ మీద వచ్చినప్పుడైతే, ఆర్ ముక్కు కారడం లేదా కళ్ళులో మంటలు కానీ దురదలు కానీ నీళ్లు కారటం కానీ దగ్గు కానీ ఆయాసం కానీ ఆర్ మల్టిపుల్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ సిమ్టమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి. అసలు కారణాన్ని ఐడెంటిఫై చేయండి అండ్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకుని దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. సో ప్లీజ్ కన్సల్ట్ శాన్విక స్కిన్ చెస్ట్ అండ్ ఎలర్జీ క్లినిక్ ఫర్ యువర్ పర్మనెంట్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎలర్జీస్. థ్యాంక్ యూ.